అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు పల్లె నుంచి ఢిల్లీ దాకా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని ఆమోదించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణంలో అందరూ అన్ని పార్టీలు జరుపుకుంటా ఉన్నాయి. అయితే ఈ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా ఉండి బిఆర్ అంబేద్కర్ గారు దగ్గరగా 65 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందులో ఉన్న మంచిని సేకరించి చేత్తో రాసిన అతిపెద్ద రాజ్యాంగం భారతదేశంలో భారతదేశ రాజ్యాంగమే. ఇది దగ్గరగా రాసిన తర్వాత అన్ని పక్షాలు చర్చించి 7,500,000కి దగ్గరగా సవరణలు వాళ్ళు ప్రతిపాదిస్తే అందులో కొన్ని ఆమోదించారు, కొన్ని అంటే ప్రజలకు ఉపయోగం లేదనే దాంతో కొన్ని తిరస్కరించారు. ఈ రూపంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని ఆమోదించి ఆనాటి నుంచి ఈనాటి దాకా దాన్ని అమలు చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 7.5 దశాబ్దాలుగా మనం దాన్ని గౌరవిస్తూ కొనసాగిస్తా ఉన్నామో ఈ రాజ్యాంగానికి తూట్లు పొడిసే పరిస్థితుల్లో ప్రస్తుత పాలకుల వ్యవహార శైలి కొనసాగుతా ఉంది. ఏ రూపంగానంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్లు, అది బెంగాలా లేకపోతే తమిళనాడా లేకపోతే కేరళ, వివిధ రాష్ట్రాలంటే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎట్లాంటి తీర్మానం చేసినా నిర్ణయం చేసినా దానికి వ్యతిరేకంగా వ్యవహారం చేసే పరిస్థితి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే గవర్నర్ గారు రాజ్యాంగాన్ని కాపాడడం మానేసి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడిసే పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతున్నా ఈ దేశ రాష్ట్రపతి గాని ఈ దేశ ప్రధానమంత్రి గాని వారిని మందలించి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయమని చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. ఇక రెండో అంశం ఏమంటే రాజ్యాంగం ప్రసాదించిన అతి విలువైనది ఓటు హక్కు. ఈ ఓటు హక్కుకి సంబంధించి కూడా సర్ పేరుతో SIR పేరుతోటి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎక్కడైతే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయో వస్తాయని భావిస్తా ఉన్నారో అక్కడ లక్షల ఓట్లని వివిధ పేర్లతోటి తొలగించే పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. ఆ రూపంగానే మొన్న బీహార్లో జరిగిన ఎన్నికల్లో దగ్గరగా 66 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఇవాళ ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో రావడానికి కారణమైంది. రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరగబోతా ఉన్నా అది తమిళనాడు కానీ బెంగాల్ కానీ లేకపోతే కేరళ కానీ ఇక్కడ కూడా సర్ పేరుతో సామాన్యుడికి రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని దుర్వినియోగం చేయకపోయినా కానీ వీళ్ళు ఓట్ల పేర్లను తొలగించే పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతా ఉంది. దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని ఇవాళ పేరు తొలగించి అంటే దేశ స్వాతంత్ర పోరాటంలో జాతినంతా ఒకే తాటి మీద నడిపి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోయేటట్లుగా చేయగలిగిన మహాత్మా గాంధీ పేరుని ఆ పథకానికి తొలగించి బీజేపీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని అడాప్ట్ చేయడం ద్వారా కోట్లాది మంది పేదలకి కూడి పెడుతున్న ఆ పథకాన్ని తూట్లు పొడుస్తా ఉన్నారు. దాంతోపాటు వలస జీవులకి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడతా ఉంటే దాన్ని తొలగించి మళ్ళీ వలసలు పోయేటట్లుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాంతోపాటు రాజ్యాంగం అనేక హక్కులు ఇచ్చింది. వాటన్నిటికీ కూడా అందులో మనిషి జీవించే హక్కు ఇచ్చింది. ఆ జీవించే హక్కుని ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో రేపు 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని చెబుతూ అమాయక గిరిజనుల్ని అడవిని రక్షిస్తున్న వాళ్ళని అడవిలో మైనింగ్ కాపాడుతున్న వాళ్ళని కేంద్ర ప్రభుత్వం స్నేహితులైన అదానికి అంబానీకి లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టడం కోసం మైనింగ్ ని ఇవాళ అమాయకులందరినీ కాల్చివేసి రాజ్యాంగం జీవించే హక్కుని కాలరాసే పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. అట్లాగే పేదవాడికి కూడు గూడు గుడ్డ కూడా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పరిస్థితి. ఇవాళ లక్షల మంది నిరుద్యోగులు దేశంలో రాష్ట్రంలో
ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉండటానికి గూడు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్తా ఉన్నాడు మోడీ గారు, భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశం 4వ స్థానంలోకి ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోతే రేపు భవిష్యత్తులో 3వ స్థానానికి వెళ్ళిపోతాం, జపాన్ ని దాటుతా ఉన్నాం మనం అని. జపాన్ మొత్తం అంతా కలిసి 28 కోట్ల మంది జనాభా, అందులో వృద్ధులు మరింత ఎక్కువ, అంటే దగ్గరగా 40% వృద్ధులే ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ఇక్కడేమో ఉపాధి అవకాశాలు లేదా తలసరి ఆదాయాలకి పోలిస్తే 144వ స్థానంలో ఉన్న భారతదేశం ఎట్లా ముందుకు పోద్దో అమిత్ షా గాని మోడీ గాని చెప్పలేని పరిస్థితి. అంటే రకరకాల పేర్లు పెట్టి పథకాలకి జనాన్ని మభ్యపెట్టి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ వాళ్ళు రాజ్యాన్ని పరిస్థితి కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఉంది. మొన్న 400 సీట్లు వస్తుంటే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెప్పారు. అంటే అంబేద్కర్ గారు రచనా కమిటీకి చైర్మన్ గా ఉండి తయారు చేసిన రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతంతో కూడిన రాజ్యాంగాన్ని తేవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమైంది. అందుకోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగ రక్షణకి, రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చిన హక్కుల రక్షణకి జరిగే పోరాటాల్లో భవిష్యత్తులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మహత్తరమైన మూవన్నెల జెండాని ఎగరేయడానికి అవకాశం కల్పించిన ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీని ప్రత్యేక అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.